మీ నాన్న చావుకి నువ్వే ఆ నాగమ్మపై కక్ష సాధించు. నీ తండ్రి రుణం తీర్చుకునే అవకాశం ఇది. చేజార్చుకోవద్దు. ఆ ఇంటి వాళ్లపై కక్ష తీర్చుకునే అవకాశం ఏ రూపంలో వచ్చినా వదలకూడదు. ఆ మురారి గాన్ని నేను పట్టుకుంటాను. వాడితోనే ఆ కుటుంబ పతనాన్ని మొదలు పెడతాను. జరగబోయేది ఊహించుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది బాబాయ్. ఏమండి, నేను చూస్తాను ప్లీజ్. కాలేజ్ టైం అవుతోంది. ఎందుకు ఆగిపోయింది? ట్యాంక్లో పెట్రోల్ ఉందా? ఉంది. మరి టైర్స్లో గాలి ఉందా? సారీ, స్టూపిడ్ క్వశ్చన్. టైర్లోని గాలికి స్కూటీ స్టార్ట్ అవడానికి సంబంధం లేదు కదా? డోంట్ వరీ, నేను చూస్తాను. అయినా నేను చేసిన తప్పేంటండి? మీరు నా ఫ్రెండ్స్ని ఏడిపించారు, నేను మిమ్మల్ని టీచ్ చేశాను. చెల్లుకు చెల్లు. అయినా ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తామండి? ఓ ఏజ్ వచ్చాక గుర్తు చేసుకుని నవ్వుకోవడానికి ఇలాంటి మెమరీస్ ఉండాలి కదా. ఊరికే కాలేజ్కి వచ్చి క్లాసులు విని ఇంటికి వెళ్ళిపోతే లైఫ్ చాలా ప్లెయిన్ గా ఉంటుంది. వాట్ డు యు సే? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. స్టార్ట్ అయిపోతుంది. మాక్సిమం ట్రై చేశానండి. మన వల్ల కూడా కాలేదంటే బండిని మెకానిక్ దగ్గర తీసుకెళ్లాల్సిందే. ఈ దగ్గరలోనే మెకానిక్ షాప్ ఉంది, 5 minutes లో వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. అయ్యో, నేనుండగా మీకెందుకండి శ్రమ? ఏం పర్వాలేదు, షాప్ వరకు నేను స్కూటీని తీసుకెళ్తాను. మీరు మాత్రం మౌనవ్రతం వీడి నాతో మాట్లాడితే చాలు. అప్పుడేనా మీరు నన్ను క్షమించినట్టే అనుకుంటారు. ప్లీజ్. ఓ, ఓ సారీ. సీరియస్గా చూసే బదులు కొంచెం నవ్వచ్చు కదండి. బాబు, ఓసారి ఇలా రా అమ్మా. ఏమైంది సార్? ఈ బండికి ఏమైంది ఒకసారి చూడు. ఏంటి ప్రాబ్లం? చిన్న ప్రాబ్లమే. స్టార్ట్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ నేను రిపేర్ చేసేసాను. చిన్న చితగా ఉంటే నువ్వు చేస్తే అయిపోతుంది. సరే గాని వాటర్ ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయి సార్. ఓకే.
బాబు అయిపోయిందా? అబ్బే లాభం లేదు. ఏమైంది? ఏమైందా? స్కూటీలో పార్ట్స్ అన్ని ఎవరు బాగా కెలికేశారు. తిరిగి సెట్ చేయాలంటే గంట పడుతుంది. ఏమండి 10 minutes లో నేను కాలేజ్కి వెళ్ళాలి. అంత అర్జెంట్ అయినప్పుడు స్కూటీ ఆగిన వెంటనే సొంత బ్రెయిన్ వాడకుండా షాప్కి తీసుకురావాల్సిందమ్మా. నువ్వు ఆపరా బాబు. అంటే సత్య, నాకు తెలిసింది మాత్రమే చేశాను. కావాలని చేసావు. నేను కాలేజ్కి వెళ్ళకూడదని చేసావు. అయ్యో సారీ చెప్పాక కూడా నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తారేంటండి? సారీ, నా మీదొట్టు. నీ వల్ల నిన్నంతా కాలేజ్ పోయింది. ఈ రోజు ఫస్ట్ పీరియడ్ కూడా పోయింది. అయ్యో ఇలా జరుగుతుందని నేను మాత్రం అనుకున్నానండి. ఏదో మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. మీరు ఇలా హెల్ప్ చేస్తారనుకోలేదు. కోప్పడితే కోప్పడ్డారు గాని మీరు నాతో మాట్లాడుతున్నారు. అదే హ్యాపీ నాకు. అదే నరకం నాకు. అదేంటండి, నాతో మాట్లాడటం నరకమా? అంత దుర్మార్గున్నా నేను? నీతో మాట్లాడితే టార్చర్ చూపిస్తానన్నాడు మీ అన్నయ్య. నువ్వేమో ఆపకుండా మాట్లాడేస్తున్నావు. మీ బ్రదర్స్ మధ్య నేను శాండ్విచ్ అయిపోతున్నాను. నా ఫ్రెండ్ జోలికి వస్తాడా వాడు? బాబోయ్, నేను నీ ఫ్రెండ్ ని కాదు. సారీ చెప్పాను కదండి. మీ అన్నయ్యకి నేను సమాధానం చెప్పుకోలేను. చూడండి, మన మధ్య వాడి మ్యాటర్ వద్దు. అన్నా, నువ్వు ఏడేం చూస్తున్నావు? ఆడ రిపేర్ చెయ్యి. ఏమండి, ఈ స్కూటీ రిపేర్ చేయడానికి ఎటు కాదన్నా 1 hour పడుతుంది అంటున్నాడు. మనం ఇక్కడ ఎండలో నిల్చుని ఏం చేస్తాం? పక్కనే కాఫీ షాప్ ఉంది, అక్కడ వెయిట్ చేద్దాం పదండి. నేను రాను. ప్లీజ్ అండి, కూర్చొని మాట్లాడుకుందాం. నేను రానంటే రాను. సత్య గారు ప్లీజ్. మావాడంటే నాకు కూడా పీకల దాకా కోపం ఉంది. మన కోపాన్ని కాఫీ తాగుతూ షేర్ చేసుకుందాం ప్లీజ్. వెళ్ళండమ్మా. అంతగా బతిమాలుతున్నాడు కదా, ఇది రిపేర్ అవడానికి ఇంకా గంట అవుతుంది. నువ్వు పని చూసుకో. ప్లీజ్. సరే, అటు కాదు, ఇటు. ఇతని పేరు మెగాస్టార్ చిరంజీవి సార్. చాలా పెద్ద హీరో. ఎన్నో సినిమాలు చేశారు, కానీ ఈ మధ్య చేయట్లేదు. ఏ వాళ్ళ అబ్బాయి చేస్తున్నారు. ఇతను బాలకృష్ణ, అన్న ఎన్టీఆర్ గారి కుమారుడు. ఆయన నటవారసుడు. ఇతను వెంకటేష్ అండ్ నాగార్జున. బాబాయ్, బాబు, వీళ్ళందరూ బాబుకు తెలుసు. వేరే హీరోలు ఎవరైనా ఉంటే చూపించు. సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, శర్వానంద్. మొత్తం సినిమా హీరోలందరినీ చూపించాను సార్. నాకు తెలియకుండా ఇంకో హీరో లేడు. టీవీ సీరియల్ హీరోస్ ని చూపించు. నందకిషోర్, వీళ్ళు కాదు. అసలు మీకు ఏ హీరో కావాలి సార్? మీ స్టోరీ ఏంటి? మీ జోనర్ ఏంటి? సినిమానా, సీరియల్లా, షార్ట్ ఫిల్మా? అసలు ఏంటో చెప్పండి సార్. ఒక్క నిమిషం. నాకు ఈ హీరో కావాలి. ఈయనెక్కడా నేను చూడలేదు సార్. బాగా గుర్తు చేసుకోండి. అవసరం లేదు సార్. 20 years ఇండస్ట్రీ ఇక్కడ. నాకు తెలియకుండా ఏ పాత హీరో కూడా ఈ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళలేదు. ఏ కొత్త హీరో కూడా ఈ ఇండస్ట్రీకి రాలేదు. జూనియర్ ఆర్టిస్ట్ తో సహా తెలుసు సార్ నాకు. ఇతను తెలుసా లేదా? తెలీదు సార్. మీరు వెళ్ళొచ్చు. అతనితో సినిమా తీద్దాం అనుకుంటున్నారా సార్ మీరు? ఆర్టిస్ట్ బాగున్నాడని చెప్పి అతనే కావాలని పట్టుబడితే ఎలా సార్ మీరు? అసలు మన బడ్జెట్ ఎంత? 1,00,000 కోట్లయ్యా. బాబు, ఇక తమరు దయచేయండి. ఉంటాను సార్. మంచిదండి. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? ఇదంతా కాదు బాబాయ్. ఆ ట్రావెల్స్ వాడిని ఎంక్వైరీ చేయండి. అక్కడి నుంచైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. అలాగే బాబు.
నాతో కాఫీ తాగడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏమైంది? ఇందాక మాట్లాడారుగా, మళ్ళీ మౌనవ్రతమా? కాఫీ తీసుకోండి. మీ ఇంటి పేరేంటి? బొంక జిగురా? సారీ, అంత మాట అనేసారేంటండి? అంటుకుంటే వదలట్లేదు కదా. అన్నయ్య తమ్ముడు ఇద్దరే. ప్లీజ్ వాడితో నన్ను పోల్చకండి. వాడు వరస్ట్ ఫెలో. నువ్వు మాత్రం బెస్టా? దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. వాడికి నాకు జస్ట్ 5 సెకండ్సేనండి తేడా. 5 సెకండ్స్ ముందు పుట్టినందుకు నాకు అన్నీ అయిపోయి నాపై అధికారం చలాయిస్తున్నాడు. లైఫ్ టైం నరకం చూపిస్తున్నాడు. వాడు నేను ఒకేలా ఉన్నామని చెప్పి ఇద్దరికి ఒకే రకం డ్రెస్ తీసుకొచ్చేవారు. ఆ డ్రెస్ వాడికి నచ్చుతుంది, నాకు నచ్చదు. నాకు వేరే డ్రెస్ కావాలనిపిస్తుంది, కానీ ఇవ్వరే. నా డ్రెస్ కూడా వాడే వేసుకున్నప్పుడు ఇక నేనెందుకండి డ్రెస్ వేసుకోవడం? సారీ, కాస్త ఎమోషన్ అయ్యాను కదా. ఫుడ్ విషయంలో కూడా అంతేనండి. ఇద్దరికి ఒకే రకం మీల్స్ పెట్టేవారు. వాడేమో హ్యాపీగా తినేవాడు, నాకేమో ముద్ద గొంతు దిగేది కాదు. చివరికి గేమ్స్ లో కూడా అంతేనండి. నేనేమో క్యారమ్స్ అంటే వాడేమో క్రికెట్ అంటాడు. చచ్చినట్టు స్టంప్స్ పట్టుకుని వాడు వెనకాలే వెళ్లేవాడిని. వాడి గ్రౌండ్ లో బౌండరీలు కొట్టేవాడు. బ్యాట్ అస్సలు ఇచ్చేవాడు కాదు. ఇచ్చినప్పుడు వాడిపై ఫ్రస్ట్రేషన్ వచ్చి సిక్సులు కొట్టాలనుకునేవాడిని, కానీ వాడేమో క్యాచ్ పట్టేసి నన్ను అవుట్ చేసేవాడు. ఇలా ఎన్నని చెప్పను. ప్రతి దాంట్లో వాడిదేమో అప్పర్ హ్యాండ్, నాదేమో లోయర్ హ్యాండ్. కనీసం నాకు నచ్చిన సబ్జెక్ట్ను కూడా చదవనివ్వలేదండి. తొక్కేశాడు. అతనికి నువ్వంటే ఎందుకంత కోపం? ఎందుకంటే ఏం చెప్పను, వాడిలాగే నేను కూడా అందంగా ఉన్నానని. మీరే చెప్పండి, వాడి పోలికలతో నేను పుట్టడం నా తప్ప? వాడికి మాత్రం వాడిలా ఇంకెవ్వరూ ఉండకూడదట. ఆఖరికి ఒకసారి నాపై హత్యా ప్రయత్నం కూడా చేశాడండి. కానీ నా అదృష్టం కొద్దీ ఇంకొకడు పోయాడు. అదెలా? అప్పుడు నా వయసు 10 ఏళ్లు, వాడి వయసు 10 ఏళ్ల 5 సెకండ్స్. గోల్కొండ కోట మీద గాలిపటాలు ఎగరేస్తున్నాం. అప్పుడు కూడా వాడిది నాది ఒకటే కలర్ గాలిపటం. కక్ష కట్టి నా గాలిపటం దారం తెంచేయాలనుకున్నాడు. నన్ను కోటపై నుంచి కిందికి తోసేయాలనుకున్నాడు. నా అదృష్టం బాగుండి వాడు కన్ఫ్యూజ్ అయి ఇంకొకరిని తోసేశాడు. వాడు చచ్చిపోయాడు. ఆ నేరాన్ని నాపై వేసుకుని నేనేమో జైలుకెళ్ళాను, వాడు స్కూల్కెళ్ళాడు. నా చదివేమో ఆగిపోయింది, వాడేమో చదివేశాడు. అందుకే వాడికిప్పుడు జాబ్ వచ్చి సిఐ అయ్యాడు. నేను మాత్రం ఇంకా కాలేజీలో చదువుతూనే ఉన్నాను. వాడు నా ఆనందాన్ని నాశనం చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పటికీ నా ప్రతి సంతోషాన్ని లాక్కోవాలని చూస్తాడు. వాడి వల్ల నాకు మనశాంతి లేకుండా పోతుందండి. నాకు కూడా. సర్లేండి, నా సోదంతా ఎందుకు, మీ గురించి చెప్పండి. నా గురించేంటి? అదే మీ ఫ్యామిలీ గురించి. నాకే ఫ్యామిలీ లేదు. నేను ఒక అనాథని. రాజమండ్రి పక్కన ఒక చిన్న పల్లెటూరు మాది. ఒక ముసలమ్మ తప్ప నాకెవరూ లేరు. అయ్యో పాపం. ఎవరిదో ఫోన్ మోగుతోంది. ఇదిగా ఎవరితో అనుకుంటా. లేదు, మీ బ్యాగ్ లోనే మోగుతోందండి. లేదండి. చూడండి, మీ బ్యాగ్ లోనే మోగుతోంది. అవును, మీరు ఫోన్ ఎప్పుడు కొన్నారు? నేను కొనలేదు. ఓ, కొట్టేశారా? సరే, అవన్నీ ఎందుకు, ముందు ఫోన్ ఎత్తండి. ఎందుకు? వెదవ సోది వినడానికా? వెదవ సోదా?
ఎవరండి? బాయ్ ఫ్రెండా? కాదు, హస్బెండ్. ఏంటి మీకు పెళ్ళయిందా? మీ అన్నయ్య. వాడా? ఫోన్ ఇచ్చి టార్చర్ చేస్తున్నాడు. ఓ ఫోన్లేండి, ఫోన్ వచ్చింది కదా. నెంబర్ చెప్పండి. వద్దులేండి, మీ ఫోన్తో నా ఫోన్కి రింగ్ ఇస్తాను. నా నెంబర్ని మీ ఫోన్లో ఫీడ్ చేస్తాను. అయ్యో అయ్యో వద్దండి. అయిపోయింది, ఇదిగోండి. ల్యాండ్ ఫోన్ గొడవ లేకుండా ఇప్పుడు హ్యాపీగా ఫోన్ చేసుకోవచ్చు. సచ్చినోడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు చూడండి. అయ్యో ఎత్తండి. వద్దు, ఏదో చెత్త చెప్తాడు. ఇడియట్, రాస్కెల్, స్టూపిడ్. పాపం, ఎందుకండి వాడిని అంతలా తిడుతున్నారు? ఏ మీ బ్లడ్ రిలేషన్ అంటున్నందుకు బాధగా ఉందా? చిచిచి, వాడిని తిట్టడం కాదు, కొట్టినా చంపినా పాపం లేదు. కానీ కాస్త పక్కకెళ్ళి మాట్లాడి రావచ్చు కదా. ఆ ఇడియట్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీస్ అయ్యింది కూడా ఫోన్ లో టీస్ చేస్తున్నాడు. టీచ్ చేస్తున్నాడా? వెదవా. ఓ కరెక్టే, కానీ ఇన్నిసార్లు చేస్తున్నాడంటే ఏదో అయ్యే ఉంటుంది. ఒకసారి మాట్లాడరండి. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి ఫోన్ ఎత్తి నలుగు దులిపొస్తాను. దులిపేయండి. హలో సార్. ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి? సారీ సార్. ఇందాకెందుకు ఎత్తలేదు? క్లాస్ రూమ్ లో ఉన్నాను సార్. ఓ మరి ఇప్పుడు ఎక్కడున్నావు? క్లాస్ బయట ఉన్నాను. అమ్మా కాస్త ధర్మం చెయ్యండి అమ్మా. ఏంటి ఏదో బెగ్గర వాయిస్లా ఉన్నట్టుంది? అమ్మా కాస్త సాయం చెయ్యరా. దానం చేయమంటున్నారు? అమ్మా నువ్వు నిజంగా కాలేజీలోనే ఉన్నావా? దొంగ సచ్చినోడా, బెగ్గర గొంతు కూడా వినేసావా? కాలేజీలోనే ఉన్నాను సార్. అది బెగ్గర వాయిస్ కాదు, మా ప్యూన్ వాయిస్. దానం చేయమనట్లేదు, దారి ఇవ్వమంటున్నాడు. అమ్మా ఏదో రోడ్డుపై ఉన్నట్టుంది కానీ కాలేజీలో వినిపించట్లేదే. మీకు అంత అనుమానం ఏంటి సార్? అంటే నేను ఈ బాయ్ ఫ్రెండ్ తోనూ కాఫీ షాప్ లో ఉన్నాను అనుకుంటున్నారా? కాఫీ షాప్ ఏంటి? ఆ మాట నేను అనలేదే. అంటే నువ్వు నిజంగా కాఫీ షాప్ లో ఉన్నావా? అయ్యో, నేను నిజంగానే కాలేజ్ లో ఉన్నాను సార్. ఓకే సరే, అయితే నేను 5 minutes లో కాలేజ్కి వస్తాను. బాయ్. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళ తమ్ముడికి చెప్పాలి. ఏమైందండి? ఏమంటున్నాడు మావాడు? నేను కాలేజ్ లో ఉన్నానని అబద్ధం చెప్పాను. సూపర్. 5 నిమిషాల్లో కాలేజీకి వస్తానన్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలా? డోంట్ వరీ, నేను వెంటనే వెళ్ళి నా బైక్ తీసుకొస్తాను. 2 minutes లో మిమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఓకే ఓకే ఓకే, త్వరగా వచ్చేయండి. డెఫినెట్గా. ఏంటి ఇదే నా కాలేజ్? క్లాస్ రూమ్ ఎక్కడా? బెంచెస్ ఎక్కడా? స్టూడెంట్స్ ఎక్కడా? బ్లాక్ బోర్డ్ ఎక్కడా? లెక్చరర్స్ ఎక్కడా? ఏవి? సార్, అది నా స్కూటీ చెడిపోతే మెకానిక్ షాప్ లో రిపేర్కి ఇచ్చి ఈ కాఫీ షాప్ లో కాఫీ తాగుతున్నాను. కాక్ అండ్ బుల్స్ కథలు నాకు చెప్పకు. కాలేజీలో ఉన్నానని అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే కాఫీ షాప్ లో ఉన్నానని చెప్తే మీరు మరోలా అనుకుంటారని. కావాలంటే నా కాలేజ్ బ్యాగ్ ని చూడండి, నాతోనే ఉంది.
కాలేజ్ ఎగ్గొట్టి ఎవరితో కాఫీ షాప్కి వచ్చావు? అయ్యో సార్, నేను ఒక్కదాన్ని వచ్చాను, ఒక్కదాన్ని. ఆ? మరి ఈ రెండో కప్ ఎవరిదమ్మా? అది కూడా నాదే సార్. మరి అది? ఇది నాదే సార్. ఓ, అంటే నువ్వే 2 కప్పులు తాగావా? అవును సార్. ఇందాక అటువైపు కూర్చొని తాగాను, ఇప్పుడు ఇటు కూర్చొని తాగుతున్నాను. అది నేను నమ్మాలా? సచ్చినోడా, చావు తెలివితేటలున్నాయిరా నీకు. ప్రామిస్ సార్, మీ మీద 2. మేడం, బిల్లు మీరిస్తారా సారిస్తారా? సారెవరు? మీరే సార్. మీరు పోలీస్ ఆఫీసరా? ఇందాక సివిల్ డ్రెస్ లో ఉన్నారు, అప్పుడే యూనిఫామ్ వేసుకున్నారండి సార్.